నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. ఇప్పుడు ఏ ఇద్దరు కలిసినా బంగారం వెండి ధరల గురించే మాట్లాడుకుంటున్నారు. ఏ ఇంట్లో విన్నా సరే ప్రస్తుత పరిస్థితుల్లో అప్పు చేసైనా సరే బంగారం వెండి కొనాలా, లేదంటే ఉన్నది కూడా ఊడ్చేసుకుపోయే అమ్మేసుకోవాలా అనే చర్చ నడుస్తోంది. సామాన్య పౌరులే కాదు, బడా సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు కూడా బంగారం వెండి ఇన్వెస్ట్మెంట్లపైనే తర్జన భర్జన పడుతున్నాయి. స్టాక్ మార్కెట్లు కూడా బంగారం వెండి ధరల అల్లకల్లోలం వల్ల ఆగమాగమవుతున్న పరిస్థితి. ఆకాశాన్నంటిన బంగారం వెండి ధరలు ప్రస్తుతం నేలచూపులు చూస్తున్నాయి. ఇవి ఇంకా భూతాళానికి పోతాయా, మళ్లీ రెక్కలు కట్టుకుని ఎగురుతాయా అని ఆసక్తిగా గమనిస్తున్నారు జనాలు. అయితే ఈ ప్రశ్నలన్నింటికీ ఫిబ్రవరి మాసం సమాధానం చెప్పబోతోంది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా జనవరి నెలలో భారీగా పెరిగిన బంగారం వెండి ధరలు నెలాఖరు వచ్చేసరికి మళ్లీ నేలకు దిగాయి. ఒక దశలో ఆల్ టైమ్ హై సాధించి బంగారం తులానికి 1,80,000, వెండి కిలోకు 4 లక్షల ధర పలికింది. బంగారం 2 లక్షలు దాటుతుందని, వెండి 5 లక్షలు అవ్వడం గ్యారంటీ అని అంతా అంచనాలు కట్టేశారు. చాలా మంది అప్పో చేసి మరీ బంగారం వెండి కొనిపెట్టేసుకున్నారు. స్టాక్ మార్కెట్, ఈక్విటీల్లోనూ ఫ్యూచర్స్లోనూ బంగారం వెండి మీద బాగా పెట్టుబడి పెట్టేశారు. కానీ ఒక్కసారిగా కథ అడ్డం తిరిగింది. జనవరి నెలాఖరు వచ్చేసరికి బంగారం వెండి ధరలు బాగా తగ్గుతున్న పరిస్థితి. ఫిబ్రవరి మొదటి 2 రోజులు కూడా తగ్గుముఖంలోనే ఉన్నాయి. భారత మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,35,000 ఉండగా, వెండి ధర కిలోకు 2,40,000 వద్ద కొనసాగుతుంది. ఈ ధరలు ఇంతే ఉంటాయా, ఇంకా తగ్గుతాయా, లేదా మరలా పెరుగుతాయా అనేది ఎవరికీ అంతు చిక్కని ప్రశ్న. మళ్లీ పెరగడానికి ఎన్ని అవకాశాలున్నాయో, తగ్గడానికి కూడా అన్నే అవకాశాలున్నాయని ఈ రంగంలోని నిపుణులు చెబుతున్న మాట. ఈ పరిస్థితుల్లో బంగారం వెండి ఇంకా కొనాలా, ఉన్నది కూడా అమ్ముకోవాలనే విషయంలో సామాన్యుల నుంచి సంపన్నుల వరకు తర్జన భర్జన పడుతున్నారు. ఈ గందరగోళ అనిశ్చితికి ఫిబ్రవరి మాసం సమాధానం చెప్పే అవకాశం ఉందంటున్నారు ఎక్స్పర్ట్స్. అమెరికా ఫెడరల్ బ్యాంక్ గవర్నర్ మారుతున్న నేపథ్యంలో యుఎస్ డాలర్ విలువ పెరిగింది. ఇది బంగారం వెండి ధరలు ఒక్కసారిగా పడిపోవడానికి ప్రధాన కారణమైంది. అమెరికా, యూరప్ ఖండాల్లో బ్యాంకు వడ్డీ రేట్ల విషయంలో మార్పులుంటాయనే అంచనాలున్నాయి. వీటితో పాటు బంగారం వెండి ధరలు బాగా పెరగడంతో పెరిగిన రేటుతో అమ్మేయడానికి పెద్ద మొత్తంలో సరుకు మార్కెట్కు వచ్చింది. డిమాండ్ సప్లై సూత్రం ప్రకారం ఎక్కువ సరుకు మళ్లీ మార్కెట్కు రావడంతో ధర తగ్గింది. అయితే ఫిబ్రవరి మాసం ఎందుకు కీలకమనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రపంచ మార్కెట్ పరిస్థితి ఎలా ఉన్నా భారత మార్కెట్ మాత్రం పండుగలు, పెళ్లిళ్ల సీజన్లో బంగారం వెండికి బాగా డిమాండ్ ఉంటుందనేది మనందరికీ తెలిసిన విషయమే. 2025లో డిసెంబర్ 6తో మంచి ముహూర్తాలు ముగిశాయి. 2026 సంవత్సరంలో జనవరి నెలంతా మంచి ముహూర్తాలు లేవు. ఫిబ్రవరి 18 వరకు శుక్రమౌఢ్యమి ఉంది, అంటే 3 మూడాలు ఉన్నాయి. ఈ సమయంలో పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, శుభముహూర్తాలు అంతగా లేవు. పండగలు, పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలప్పుడు ఎక్కువ బంగారం వెండి కొనుగోలు చేసే ట్రెండ్ భారతదేశంలో, అందులో దక్షిణాదిలో ఎక్కువగా ఉంటుంది. ఫిబ్రవరి 18 నుంచి మళ్లీ మంచి ముహూర్తాలున్నాయి. ఈ ఏడాది చాలా ఎక్కువ కాలం, అంటే జూలై వరకు మంచి ముహూర్తాలున్నాయి. కాబట్టి ఫిబ్రవరి 3వ వారంలో మళ్లీ బంగారం వెండి కొనుగోళ్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పుడు అంతర్జాతీయ మార్కెట్ ఎలా ఉన్నా భారత మార్కెట్లో బంగారం వెండికి బాగా డిమాండ్ ఉంటుంది. అయితే అంతర్జాతీయంగా బంగారం వెండి ఎంత అందుబాటులో ఉంటుంది, ధర ఎంత ఉంటుంది అనే దానిపై భారత్లో అమ్మకాల మీద ప్రభావం ఉంటుంది. కాబట్టి బంగారం వెండి ధరలు పెరుగుతాయా, తగ్గుతాయా అనే ప్రశ్నకు ఫిబ్రవరి మాసం సమాధానం చెప్పబోతుందంటున్నారు ఎక్స్పర్ట్స్.